డంపింగ్ వేయడం వల్ల రోడ్ కూడా చాలా చిన్నగా అయిపోయింది. హ్మ్. ఈ టర్నింగ్స్ దగ్గర యాక్సిడెంట్స్ అయితున్నాయి. రోడ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి డంపింగ్ వేయడం వల్ల. ఇంకా ఏమంటారు అక్కడ మొత్తం చెట్లు కూడా కట్ చేసేసారు. హ్మ్. ఎలక్ట్రిసిటీ కూడా కట్ ఆఫ్ అయితుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఏమంటారు వాటర్ కూడా చాలా తక్కువొస్తుంది మున్సిపల్ వాటర్ గూడా. హ్మ్. యాక్చువల్లీ మాకి ఇక్కడ ఏంటిదంటే, ఒక పార్క్ లేదు, ఒక ఏమంటారు రోడ్స్ సరిగ్గా లేవు. రోడ్స్ పెట్టిన చోట మొత్తం డిగ్ జేసేస్తున్నారు. ప్రాపర్టీ ఎవరికి టాక్స్ పడితే మాత్రం వాళ్ళు ఫుల్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళు ఏమంటారు పైప్ లైన్స్ కోసం కట్ చేస్తున్నారు రోడ్‌ని. మళ్ళా దాన్ని సరిగ్గా గూడా వేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేసేస్తున్నారు. అది గూడా ఒక స్పీడ్ బ్రేకర్‌కి ఒక లిమిట్ అనేది ఉంటది గదా! ఇంత హైట్ ఉండాలి అని జెప్పేసని. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందంటే అక్కడ వర్షం పడినప్పుడు వాటర్ మొత్తం పారుతుందక్కడ. ఇంకా నాసి రకమైన ఏమంటారు మ్యాన్‌హోల్స్ ఏస్తున్నారు. అదేమంటారు లారీలెళ్ళినప్పుడల్లా అది మొత్తం ఇరిగిపోయి అక్కడ మొత్తం బాగా వాటర్‌ని స్టాగ్నెట్ అయిపోతుందక్కడ. మాకు ఎట్లా అవుతుందంటే వర్షాకాలంలో బయటికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇదంతా యాక్చువల్లీ. డంపింగ్ వల్ల. అధికారులు ఇట చెప్తే ఏమంటారు? ఆ! అధికారులకు చాలా లెటర్స్ పెట్టాము. కాలనీ తరఫున అంతా సైబర్ హిల్స్ తరఫున చాలా లెటర్స్ మోర్ పెట్టాం దాన్ కానీ 150 కంప్లీట్ అయ్యాయా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మొన్న పిఎస్‌కి కూడా వెళ్ళాము ఈ డంపింగ్ కోసం అని చెప్పేసని. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ మాకు ఇదంతా ఉండడం వల్ల ఇప్పుడు ఈ రైనీ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా పొల్యూట్ అయితుంది దీనివల్ల రెయిన్ పడడం వల్ల. దానివల్ల టైఫాయిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే చాలా భయంకరమైన స్థితి ఉంది ఇక్కడ చెప్పాలి అంటే. ఈ డంపింగ్ ఇదంతా తీయకపోతే మాత్రం చాలా మేము సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఉండేవాళ్ళు. ఇది మెయిన్ రోడ్ డైరెక్ట్ అప్రోచ్ ఇచ్చారు. ఆ పక్కన సొసైటీ, సైబర్ సొసైటీ, ఈ సొసైటీ ముగ్గురు కలిసి వదిలిపెట్టారు రోడ్ కోసం. ఇంత క్లియర్గా రోడ్ వదిలిపెట్టారు. క్లియర్గా రోడ్ వెళ్తుంది. రోజు పొద్దున్న చూస్తే 8:00 నుంచి 11:00 వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాలేము, అంత ట్రాఫిక్. మా బండ్లు మేము బయటికి తీయలేము గేట్లోంచి, ఎందుకు అంత ట్రాఫిక్ వెళ్తుంది. ఈ 3 hours మార్నింగ్ అందరు సాఫ్ట్వేర్ జాబ్ పోయేటోళ్ళు అందరు ఇదే రోడ్ వెళ్తున్నారు. అలా తిరిగి రావడం వల్ల మెయిన్ రోడ్ కాకుండా ఇలా తిరిగి రావడం వల్ల ఉన్న రెసిడెంట్కి ఎంత ప్రాబ్లం అవుతుంది. పొద్దున స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి అవ్వట్లేదు, స్కూల్ బస్ రావడానికి టైం లేదు, స్కూల్ బస్ స్ట్రక్ అయిపోతుంది, స్కూల్ లేట్ అయిపోతుంది. ఎందుకు? ఇది మామూలు కాలనీ రోడ్, ఇది సైబర్ మెయిన్ రోడ్. ఈ రోడ్ని ఆపడం వల్ల ఏమవుతుంది, వీళ్ళందరూ కాలనీలోకి వెళ్తున్నారు. దానిలో ఎంత ప్రాబ్లం అవుతుంది. ఉన్న వాళ్ళకి స్కూల్కి ప్రాబ్లము, ఆఫీసెస్ పోయిన వాళ్ళకి ప్రాబ్లము, టైంకి బయటికి వెళ్ళిపోతున్నాము. మా బండ్లు మా కార్లు బయటికి తీయలేము ఆ ట్రాఫిక్ వల్ల. ఎలా పోవాలి? స్కూల్ బస్సెస్ రాలిపోతున్నాయి. ఎలా చేయాలి? ఇది మీరు కొంచెం ఆలోచించండి. డైరెక్ట్ ఆ 3 కాలనీస్, 3 సొసైటీస్ కలిసి వదిలిపెట్టిన రోడ్డు, డైరెక్ట్ 100 feet రోడ్డు. దీన్ని చూడండి డంప్యాట్ చేశారు. ఆ రోడ్ని డంప్యాట్ చేసి దీన్ని కబ్జా కొడుతున్నారు డైరెక్ట్గా. మెయిన్ రోడ్, లైన్ రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతే మొత్తం 70% ఆఫ్ ట్రాఫిక్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఇక్కడ. మార్నింగ్ వాళ్ళకి బాగుంటుంది, వచ్చిపోవడానికి బాగుంటుంది, అందరికి బాగుంటుంది. డైరెక్ట్ అప్రోచ్ ఉంది రోడ్డు, అది వదిలేసి మమ్మల్ని రోడ్డు తిప్పుతారు. ఇది ఎక్కడో న్యాయం ఆలోచించండి మీరు. కొంచెం చెప్పండి వాళ్ళకి. డంపింగ్ చేయడము, కబ్జా కొట్టడము ఎలా ఉందంటే క్లీన్గా డంప్ చేయాలి, నెక్స్ట్ కబ్జా కొట్టాలి ల్యాండ్. అదే కదా అవుతుంది. రోడ్లో వదిలేయండి. అయ్యా మీరు రోడ్లో వదిలేయండి, వేరే కబ్జా కొట్టుకోండి. రోడ్లో కబ్జా కొడతారా మీరు? ఇదేనా మేము ఏమైపోవాలి? లోకల్ కాలనీస్ 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. ఏమవ్వాలి? ముందు రోడ్లో పడాలా? అంటే మీరు చేసే మీ చిన్న కబ్జా కోసం రోడ్ ఆపితే కబ్జా, రోడే ఆపేస్తున్నానికి మళ్ళీ మేము బతుకుతున్నాం. మేము రోడే కబ్జా కొడితే మా బతికేయండి. ఇక్కడ పోవాలి మేము? ఇక రోడ్ల వరకే కబ్జా కొట్టేస్తున్నాం మీరు. అంటే పబ్లిక్ రోడ్ కబ్జా కొట్టేస్తారా మీరు? ఇంతేనా పరిస్థితిగా? అంటే మాకు చెప్పడం లేకపోతే ఇక అంతే. మీరు రోడ్ కబ్జా వచ్చి మా ఇల్లు కబ్జా కొడతారు మీరు. ఇక అలా ఉంది. రేపు మా ఇల్లు కబ్జా కొట్టండి మీరు. ఇక